ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెప్పుకుంటున్నానండి. ప్రైజ్ ద లార్డ్ అండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడేది ఎన్ని విధములుగా మాట్లాడతాడు. మరి కాబట్టి మనం అది నేర్చుకుందామండి. మరి దేవుడు ఎన్ని విధములుగా మాట్లాడతాడు? బైబిల్ చదవటం వలన మాట్లాడతాడండి. మనం బైబిల్ ప్రతినిత్యము చదవాలండి. మరి న్యూస్ పేపర్ చదువుతామండి, రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం, న్యూస్ పేపర్లో ప్రతి అక్షరం చదువుతాం, ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడతాం, కానీ దేవుని గురించి మనం మాట్లాడం. బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడినట్లు. కాబట్టి బైబిల్ చదువుదాం, దేవుని గురించి తెలుసుకుందాం. తర్వాత బైబిల్ చదవటం వల్ల దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత దేవదూతల ద్వారా మాట్లాడతాడండి. కొంతమందితో దేవదూతలను పంపించి దేవుడు మాట్లాడాడు. తర్వాత దర్శనాల ద్వారా మాట్లాడతాడండి. దేవుడు దర్శనాలు చూపించి దేవుడు మాట్లాడతాడు. తర్వాత కళల ద్వారా మాట్లాడతాడండి. కళలు మరి కొంతమంది కళలు నిజమవుతాయి. మరి యోసేఫ్ గారి కళలు నిజమైనాయి. మరి దేవదూతల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా. దానియేలుకి దర్శనాల ద్వారా మరి మాట్లాడారు. తర్వాత మన మనస్సాక్షి ద్వారా మాట్లాడతారండి. ఏది మనం ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ మన మనస్సాక్షి ఇది తప్పు, ఇది కరెక్టు అనే మనస్సాక్షి చెబుతుంది. తర్వాత ప్రార్థన ద్వారా మాట్లాడతారండి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత వాక్యం ద్వారా మాట్లాడతారు. వాక్యము, దైవజనుడు మనకు వాక్యం చెప్పినప్పుడు వాక్యము ద్వారా మాట్లాడి మన తప్పొప్పుల్ని మన కంటి ముందు ఉంచుతారు, హెచ్చరిస్తారు. తర్వాత మరి దైవజనులు సూచనల ద్వారా మాట్లాడతాడండి. కొన్ని సూచనలు చేస్తూ మనకి ఇష్టం లేని పనులు, మరి మనకి ఏమైనా నష్టం కలిగించే పనులు మనం చేస్తూ ఉంటే కొన్ని సూచనలు ఇస్తాడు దేవుడు. ఆ సూచనల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. తర్వాత పెద్దల ద్వారా మాట్లాడతారండి. పెద్ద మనుషులు, మన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇది చేయకూడదు, ఇది చెయ్యండి అని మరి వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతారు. మన తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. తల్లిదండ్రులు అమ్మా ఇది చేయొద్దంటే మనం కావాలని అదే చేస్తూ ఉంటాం. బాబు ఇది చేయొద్దురా, ఇది మంచిది కాదంటే అదే చేస్తూ ఉంటాం. తర్వాత కొంతమంది మంచి స్నేహితుల ద్వారా మాట్లాడతాడు. స్నేహితులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు విధాలుగా ఉంటారండి, మరి మాట్లాడతారు. తర్వాత బంధువుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారండి. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, మన రక్త సంబంధీకులు, మన బంధువులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. అందుకనే మరి దేవుడు మాట మనం వింటూ ఉండాలి. మరి దేవదూతల ద్వారా ఎవరెవరితో మాట్లాడారు? యెహోవా ప్రభు మరి మరియమ్మ గారితో మాట్లాడారు, గొల్లవారితో మాట్లాడారు, మరి యోసేపు గారితో మాట్లాడారు, జక్కరయ్య గారితో మాట్లాడారు, సౌలుతో మాట్లాడాడు. ప్రభు ఆరోహణమైనప్పుడు కూడా దేవదూతల ద్వారా మాట్లాడారు. యోహానుతో మాట్లాడారు. సమరయ స్త్రీతో మాట్లాడారండి. సమరయ స్త్రీతో మాట్లాడి మంచినీళ్ళు అడిగి నా దగ్గర జీవజలం ఉందమ్మా అని చెప్పి సమరయ స్త్రీని మాట్లాడి మరి ఆమెని మారేటట్టు చేస్తారు. తర్వాత అబ్రహాము, ఆదాము గారితో మాట్లాడారు, మోషేతో మాట్లాడారు, హానోకుతో మాట్లాడారండి, యెహోషువతో మాట్లాడారు, సంసోను తల్లిదండ్రులతో మాట్లాడారు. మరి ప్రతి ఒక్కళ్ళతో దేవుడు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు? మనం ఆయన స్వరాన్ని మనం వింటూ ఉండాల. కొన్ని విషయాలు మనం హెచ్చరించినా కానీ మనము వినము. కాబట్టి దేవుడు ఎన్ని విధములుగా మాట్లాడతారో మనం తెలుసుకొని మరి ఆయన యందు మనం ఉండేటట్లుగా ఆయన చేసుకుంటారు. మనల్ని మలుస్తారు, మనల్ని మారుస్తారు. కాబట్టి ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆయన గద్దింపుని మనం త్రోసిపుచ్చకూడదు. కాబట్టి మరి ప్రభు అయిన యేసయ్య మాట మనం వింటూ ఆయన పిల్లలుగా జీవించుదామండి. ఒక చిన్న పాట పాడుకుందాం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదో, మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, అన్నీ సహించి సియోనులోన మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా యేసయ్యా
మాట్లాడే దేవుడవు నీవు, మా కోసమొచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభా, ప్రలోకమందున్న మా రాజా, నీ పాదములు పొందనాలని స్తోత్రం నాయన. అవునయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభా. అయా, వాక్యం ద్వారా మాట్లాడతావు ప్రభా, ప్రార్థన ద్వారా మాట్లాడతావు ప్రభా. మాట్లాడి మా సమస్యలను పరిష్కరించి మా బిడ్డలకి మాకు మేలు చేసి మా వ్యాధులన్నీ తీసివేసి మాకు కుడి ప్రక్కగా ఉండి నాయనా మమ్మల్ని నడిపించే దేవుడు నాయనా. సైతాను శోధల నుండి కాపాడే దేవుడు ప్రభా. మమ్మల్ని ఆస్తికర్తలుగా చేసేవాడు నాయనా. అయ్యా, మమ్మల్ని దేవా నీ బిడ్డలుగా చేసుకున్నావు ప్రభా. అందుకు బట్టి నీకు స్తోత్రములు. నీ నుండి వైదొలగకుండా మమ్మల్ని కాచి కాపాడమని ప్రియమైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అందరికీ ఈ యొక్క సమాచారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పంపించమని మరి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.